అండ్ ఫ్రెండ్షిప్, లవ్ పక్కన పెడితే మ్యారేజ్ ఆఫ్టర్. అంటే ఇవి 2 కాకుండా ఎక్కువ చూజ్ చేసుకునేది అండ్ ఎక్కువ ఎవరైనా చేంజ్ అవుతున్నారంటే ఆఫ్టర్ మ్యారేజ్ చేంజ్ అయిపోతారు. సో లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? అంటే మీరేం చెప్తారు? అండ్ మీ లైఫ్‌లో ఏది చూజ్ చేసుకుంటారు? ఏ మ్యారేజ్ చేసుకుంటారు? ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్‌కైనా గొడవలు కామన్. అవును. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసినంత మాత్రాన విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. భర్తలు హింసించే వాళ్ళు ఉన్నారు, తాగేసి వచ్చి కొట్టిన వాళ్ళు ఉన్నారు. చెప్పలేము అది లవ్ మ్యారేజ్ అని అరేంజ్ మ్యారేజ్ దేనికైనా ఒకటే ఎక్కువ ఆన్సర్, అండర్స్టాండింగ్ ఒకటే. ఎలా ఉన్నా ఎవరితో ఉన్నా, ఈవెన్ మీ పేరెంట్స్ అయినా సరే, మీ రిలేటివ్స్ అయినా సరే, వాళ్ళకి రిలేషన్ బాండింగ్ లేకపోతే వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది కొడుకులను వదిలేయట్లేదు, ఎంతమంది పిల్లల్ని తల్లులను వదిలేయట్లేదు. ఇక్కడ ఏ రిలేషన్ అయినా సరే అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఒకప్పుడు బాగున్నాయి, ఇప్పుడు ఎందుకు బాగోట్లేదు అంటే, ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు సాక్రిఫైస్ చేసేవారు, ఓన్లీ వాళ్ళ ఇంటి కోసం మాత్రమే ఉండిపోయేవారు. కాకపోతే ఎందుకు ఆడవాళ్ళు చేంజ్ చేయాలంటే వాళ్ళు గుర్తింపు లేదు. నీకేం వచ్చు, నీకేం తెలుసు, మూసుకొని చేసే ఇట్లాంటి ఆన్సర్స్ వల్ల కొంచెం తీసుకోలేక ఇండిపెండెంట్గా ఉండాలని, మేము కూడా చేయగలమని నిరూపించుకోవడం కోసం చేంజ్ అవుతున్నాం అంతే. కాకపోతే అది బాయ్స్ తీసుకోలేకపోతున్నారు. మాకు పోటీగా వస్తున్నారు అనేసి. సో అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు మూవీస్ చేశారు, చేస్తున్నారు. ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? అంటే నెక్స్ట్ నేను ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఇది ట్రై చేస్తున్నా. ఓకే. మూవీస్ ఛాన్సెస్ కోసం చూస్తున్నా కానీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఫేట్ అంతే. అంతేనా? సీరియల్స్ ఏమైనా ట్రై చేశారా మరి సీరియల్స్‌లలో? సీరియల్స్లో కూడా అంటే వాళ్ళ టైమింగ్స్ అనేది కరెక్ట్గా ఉండదని నేను భావిస్తాను అనమాట. ఓకే. మనం ఎప్పుడో పొద్దున్న వెళ్తాము, మార్నింగ్ ఎప్పుడు వెళ్తే 5 o'clock మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంకా చెప్పలేము. ఒక్కొక్కసారి ఫాస్ట్గానే వదిలేయచ్చు, ఒక్కొక్కసారి 2 o'clock కూడా అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో టైమింగ్ సెట్ కావు. సో ఏమైనా ఆడిషన్స్ ఇచ్చారా మరి సీరియల్స్‌కి? సీరియల్స్కి నేను ఇవ్వలేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఒకసారి లేదా అసలు సీరియల్స్ వైపు? అంటే ఒకసారి నేను వెళ్ళాను జస్ట్ ఓకే. స్క్రీన్ టెస్ట్ కోసం అని చెప్పి. నేను ఆల్రెడీ సీరియల్ చేశా కదా, ఎదలో ఎల్లో ఇంద్రధనుస్ చేశా. సో అప్పుడు నాకు టైమింగ్స్, ఆ ముందు సీరియల్ టైమింగ్స్ చూసి ఆహా ఎలా ఉంటుందా, వాళ్ళు చెప్పే అభిప్రాయాలు, వాళ్ళు చెప్పే క్వశ్చన్స్ అవన్నీ చూసి ఇంకా సరేలే మనకి అంత సెట్ కాదులే సీరియల్స్ అని చెప్పాను.